హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండిన అరటిపళ్ళతోటి మంచి స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ స్నాక్ రెసిపీని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎడ్జెస్‌లో క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్‌గా చాలా చాలా రుచిగా ఉంటాయి. వీటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి నేనిక్కడ 2 బాగా పండిన అరటిపళ్ళను తీసుకున్నానండి. ఈ రెసిపీ కోసం పచ్చి అరటిపళ్ళను కాకుండా పండువే ఉపయోగించండి. బాగా పండిన అరటిపళ్ళను ఉపయోగించినట్లయితే రుచి ఇంకా బావుంటుంది. అరటిపళ్ళను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 అరటిపళ్ళను ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటిని మ్యాషర్ తోటి మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ ఇలా మ్యాషర్ లేనట్లయితే గ్లాస్ వెనక భాగంతో కూడా ఇలా మెత్తగా చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్ కప్‌లోని 1 కప్పుతో సమానంగా ఉంటుందండి. మీరు 2 అరటిపళ్ళను తీసుకుంటే 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోనే తీపికి సరిపడా పటికి బెల్లం పొడిని వేసుకోవాలి. పంచదార పొడినైనా వేసుకోవచ్చండి. మీరు తీసుకునే అరటిపళ్ళ స్వీటుని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు పటికి బెల్లం పొడిని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేయకుండా వీటిని ఇలాగే కలుపుకోవాలి. అరటిపళ్ళలో ఉండే తేమతోటి ముద్దగా అవుతుందండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న చిన్న అరటిపళ్ళను ఉపయోగిస్తున్నట్లయితే మరొక అరటిపండును ఎక్కువ వేసుకున్నట్లయితే తేమ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వీటంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల పాలను వేసుకోవాలి. పాలకు బదులుగా నీళ్ళైనా వేసుకోవచ్చండి. పాలు వేయడం వలన ఈ స్నాక్ రెసిపీ మంచి కలర్‌లోకొస్తుంది. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. పాలు వేసిన తర్వాత మొదట కొంచెం ముద్దగా అవుతుందండి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా నార్మల్ కన్సిస్టెన్సీలోకొచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. చపాతీని ఏ మందంలోకైతే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ లేని ప్లెయిన్‌గా ఉండే ఒక గ్లాసుని తీసుకోండి. ఆ గ్లాస్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఒక్కొక్కటి రోల్ చేసుకొనైనా సరే తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన తక్కువ టైంలోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిండి కలుపుకున్న తర్వాత ఎక్కువ సేపు పక్కన పెట్టుకున్నట్లయితే పంచదార అంతా కరిగి ముద్దగా అవుతుందండి. పిండి కలుపుకున్న వెంటనే వీటిని ఇలా ఒత్తుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్‌ను ఆయిల్‌లో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే ముందు అడుగుకి వెళ్ళిపోతాయండి. తర్వాత నెమ్మదిగా పైకి తేలి పొంగుతాయి. అలా పొంగిన తర్వాత వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే ఆయిల్ హీట్ తక్కువగా ఉన్నట్లయితే ఇవి పొంగవండి. ఈ చిన్న చిన్న పూరీలన్నీ కూడా చక్కగా పొంగుతూ రావాలి అంటే ఆయిల్ హీట్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అలాగే పిండిలో కూడా తేమ శాతం పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే అన్నీ కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఎక్కువ పూరీలను ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేటప్పుడు హీట్ అనేది తక్కువగా ఉన్నట్లయితే కొన్ని పొంగుతాయి, కొన్ని పొంగవు. అలా కాకుండా ఉండాలి అంటే ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నట్లయితే ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ వస్తుంది. మీకిక్కడ విడిగా కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఒకేసారి కలిపి ఫ్రై చేసిన దానికి, విడివిడిగా ఫ్రై చేసిన పూరీలకి డబల్ సైజ్‌లో అవి చక్కగా పొంగుతాయి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈసారి అరటిపళ్ళు పండినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి స్నాక్స్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.